ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. చాలా రోజులు అయిపోయింది మన లాంగ్ వీడియో చేసి. షార్ట్ వీడియోస్తో బిజీ అయిపోయాం, అందుకే మళ్ళీ లాంగ్ వీడియోతో వచ్చేసా. నువ్వు లాంగ్ వీడియోతో వచ్చావంటే మళ్ళీ ఇంకో రిలీజ్ వెళ్ళుంటా నా డౌట్ రా. అందులో డౌటే ఉంది, ఆల్రెడీ రిలీజ్కి వెళ్ళాం కదా. వెళ్ళిపోయావా? అయితే వీడియో అంతా అస్సాం. అదేట్రా అంత మాట అనేసావు? వీడియో అంత బాగోదేట్రానయ్యి. బాగోపోవడమా? బాగుంటాయిరా, కాకపోతే నువ్వు వరుస ఎరుపుకి నా చెవిలో బ్లడ్ అవుతుందిరా. ఊరుకోమా ఊరుకో, ఈ ఒక్కసారి తట్టుకోరా. నెక్స్ట్ టైం నుంచి అంత గట్టిగా రావట్లే. నెక్స్ట్ టైమా అంటే ఈసారి కూడా? రా కొడక, నువ్వు మళ్ళీ మళ్ళీ అడుగుతానంటావు ఏట్రా? ఎక్కుసారి కూడా వదలరా నా కొడక, నీకు అయిపోయింది రా కొడక. రాయ్ కూల్ రా మావా, కూల్. ఏంటి ఇప్పుడు నీకు ఎక్కువ అరవకూడదు అంతే కదా. నెక్స్ట్ వీడియో నుంచి అరవను, కానీ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోయి. ఇదంతా ఓకే, కానీ ఇంతకు నువ్వు ఏ రిలీజ్కి వెళ్ళో చెప్పలేదు. ఇంకే రిలీజ్కి వెళ్తాను. ట్రెండింగ్లో బాబ్ సినిమా ఉంటే అదే అతిథి 4K. యూ మీన్ రీమాస్టర్, రీఎడిట్, రీరికార్డెడ్ వర్షన్ అదేనా? అదే. సరే, ఇంకా వీడియో లాగొద్దు ఇంకా డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోతే చెప్తాం. వెళ్తూ అసలు టికెట్ ఎలా దొరికిందో స్టోరీ కూడా చెప్తాం. వచ్చే ఇంకా. ఓకే, అయితే స్టోరీ స్టార్ట్ చేయి ఇంకా. సరే చెప్తున్నా. అతిథికి అసలు నేను వెళ్ళాల్సింది నార్మల్ షో వెళ్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే ఫ్యాన్ షో ట్రై చేద్దాం అన్నట్టు అనిపించింది. మరి ఏం చేసేవారు తర్వాత? టికెట్స్ ఎలా వచ్చి చెప్పు ముందు. అక్కడికే వస్తున్నాను రా. ఇన్స్టాగ్రామ్లో అతిథి వైబ్ అని పేజ్ ఉంది, అందులో చూసా. మన రాజమండ్రి వాళ్ళు కూడా పెట్టారంటే వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా చెక్ చేసి వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యా. కానీ ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. రాజమండ్రిలో షో పడుతుంటే మళ్ళీ ట్విస్ట్ అంటావేంట్రా? ఆ పాయింట్కి వస్తున్నా. ఒకే రోజు ఒకే షో 2 సపరేట్ థియేటర్లో పడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మరి అదే ఇక్కడ జరిగింది. అఫీషియల్ వాళ్ళు అనుశ్రీ థియేటర్లో పెట్టారు, అన్అఫీషియల్ వాళ్ళు ఏమో సూర్య ప్యాలెస్లో పెట్టారు. మరి రెండిట్లో ఏ షోకి వెళ్ళావురా? ఇంకే షోకి వెళ్తాను? అఫీషియల్ షోకి వెళ్ళాను, అనుశ్రీకి వెళ్ళాను. పోనీలరా, మంచి పని చేసావు. అదిగో మాటల్లో థియేటర్లోకి ఎంటర్ అయిపోయారే. హడావుడేదిరా థియేటర్లో ఇంతకీ? జనాలు ఏళ్ళేరి అసలు ఏర్రా వీళ్ళంతా? ఫస్ట్ స్టార్టింగ్ నేను అది అనుకున్నాను, నేను మా వాడు. తర్వాత వచ్చారు ఒక్కరు. బాస్తా కూడా సరిపోతుంది. చాలా సెకలు ఉన్నారా నీలా? అంటే అది ఎక్కడ చూసినా వారణాసి ఆటోమేటిక్ బీజియం వచ్చేది. అబ్బో బాగానే వచ్చారా జనాలు. ఫస్ట్ లో చూస్తే ఎవరు అనుకున్నాం కానీ బాగానే వచ్చారా. నువ్వేంటి, అసలు నేనే అనుకోలేదు అంతమంది వస్తారని. బాగానే వచ్చారు, పర్వాలేదు. ఇంతలోపు 5000 వాళ్ళు 2 తెచ్చారు. అవి పేల్చడం మొదలెట్టి లోపలికి వెళ్ళావు కదా, ఒక్కసారి నువ్వు వెళ్ళకుండా చూడాలని అంతరా. అంత నవ్వక్కర్లేదులే కానీ చూడు నా పరిస్థితి ఎలా ఉందో. యారా జనాల మధ్యలో కూడా తెగ స్టైల్ చేసుకుంటున్నావు, ఇంకా మారవేంట్రా నువ్వు? అంటే అది అదేంటి అప్పుడే స్టార్ట్ చేస్తారు? మీరు చివరికి ఆగలేదా? ఆగడమా, అదేరా షో టైము. ఓకే ఓకే, కంటిన్యూ చేయి. అదేరా ఆపమన్నా. కాదురా, ఒకటే పాట అన్నిసార్లు ప్లే చేస్తున్నావేంట్రా? నేను ప్లే చేయడం కాదు నాన్న, థియేటర్ కూడా అలా పెట్టాడు. అంటే
ఎక్కడి నుంచి ప్రతి పాట 2 times చేస్తున్నాను థియేటర్. దట్ ఐ థింక్ వాటో వాట్. సరే ఇంకా ప్లే చేయి. ఓకే. మళ్ళీ ఆపరా సార్. మళ్ళీ ఏమైందిరా నీకు? ఇంటర్వెల్ ఏంట్రా ఇది? దీన్నే మ్యాషప్ అంటారు. మూసుకొని చూడు, మళ్ళీ అడక్కనండి ఇంకా. తెరకి పరిచయమైన ఘట్టమనేని శివరామకృష్ణ. మ్యాషప్ అన్నావు అంతేనారా? మొత్తం వేసారా, కాకపోతే సినిమా అయిపోయిన తర్వాత కూడా వేసాడు, అందుకే మళ్ళీ లాస్ట్లో చూద్దిగా. అలాగైతే ఓకే. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్తున్నాను చూడు. మళ్ళీ ఆపరా ఒకసారి. ఈ మేరకు వచ్చిందిరా, ఎన్నిసార్లు ఆపమంటున్నావు నువ్వా? ఏం లేదురా, ఒకటి కొట్టేస్తుంది. అంతా రికార్డ్ చేస్తున్నావు కదా, నువ్వు డాన్స్ చేసావు లేదా? వేసారా? వేయకుండా ఉంటానా? కానీ నేను వేసినప్పుడు ఎవడో తీయలేదు, అది వేసినప్పుడు చూద్ది కానీ చూడు. డిగ్రీ పెడతారు కదా జనరల్ గా, అది నేను దేవుడు అని పెట్టాను. నిజంగా దేవుడు అని ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారో మేడం విశేషం కాదండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడు.
షో అయితే అయిపోయింది కానీ వీడియోలు తీసావు, ఫోటోలు ఏం తీసుకున్నారా? వీడియోలు తీసినాను, ఫోటోలు తీసుకోకుండా ఉంటానంటరా. తీసుకున్నాను చూడు కావాలంటే. ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా? అయ్యా బంగారం అడుగు. తప్పుగా అనుకోకూడదు మరి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాతో మాట్లాడుతున్నావు కదా, అసలు నీ పేరేంట్రా? నా పేరా తెలీదా? ఓ నేను చెప్పలేదు కదా, నా పేరు వచ్చేసి ఏ బిల్డింగ్ బిల్డర్రా నువ్వు? హాయ్ బెల్డర్ గారా బాబ్. బాబ్ ఎక్కడ? నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఎందుకు కొట్టావురా? నీ ఓవర్ యాక్షన్ చూడలేక. సరేరా, నా పేరు ఓన్లీ బాబే, ఓకేనా? సరే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఎండింగ్ కట్టించేద్దా. సో బడీ చూసారు కదా అతిథి 4K రిలీజ్ బ్లాగ్. కొంచెం లేట్ అయినా సరే వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యువర్స్ కేఎస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్స్. అండ్ నాది కేఎస్ కామెడీ టైమింగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడేం చేస్తున్నారు? పద లోపల పద. పద వస్తున్నా.